చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. 13 ఉమ్మడి జిల్లాల్లో అబ్దుల్ కలాం విగ్రహాలు. వైబ్రెన్స్ ఆఫ్ కలాం సంస్థ ఏర్పాటు చేస్తున్న విగ్రహ ఆకృతులను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. దేవాదాయ శాఖలో 137 ఉద్యోగాల భర్తీకు సీఎం గ్రీన్ సిగ్నల్. డిప్యూటీ కమిషనర్ సహా గ్రేడ్ 1-3 ఉద్యోగాల్లో ఖాళీలు. మరో 200 వైదిక సిబ్బంది ఉద్యోగాల కొలువులకు నియామకాలు. కొత్తగా 16 దేవాలయాల్లో నిత్యాన్నదాన పథకం అమలు. 23 ప్రధాన ఆలయాలకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశం. ఆగమ శాస్త్రం ప్రకారమే ఆలయాల అభివృద్ధికి పనులు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పనులు చేపట్టాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశం. దేవాలయ భూముల్లో శాకాహార హోటళ్లకు మాత్రమే అనుమతి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారి సూచన. కొత్త రేషన్ కార్డులకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. జూన్లో స్మార్ట్ రేషన్ కార్డుల జారీకి సన్నాహాలు. మార్పుల చేర్పుల నమోదుకు అవకాశాలు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. మొత్తం 5 విభాగాల్లో 137 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ 6, అసిస్టెంట్ కమిషనర్ 5, గ్రేడ్ 1 ఈఓ 6, గ్రేడ్ 3 ఈఓ 104, 16 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. ఈ నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేసి ఆలయాలు సమర్థవంతంగా నిర్వహించేలా చూడాలన్నారు. అలాగే 200 వరకు ఉన్న వైదిక సిబ్బంది ఖాళీలను కూడా అర్హులైన వారితో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలోని 23 ప్రధాన ఆలయాలుండగా వీటిలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణపాకం, బెజవాడ కనకదుర్గమ్మ, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం ఇలా 7 ఆలయాల్లో మాత్రమే నిత్యాన్నదాన పథకం జరుగుతోంది. అయితే ముఖ్యమంత్రి మిగిలిన 16 ఆలయాలను భక్తులకు అన్నదాన పథకం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్నప్రసాదం రుచి, నాణ్యత, పరిశుభ్రత ఉండేలా భక్తులకు పవిత్ర భావన కలిగేలా అందించాలన్నారు. ఇందుకోసం వాలంటీర్గా వచ్చేవారి సేవలను వినియోగించుకోవాలని, అన్నప్రసాద కార్యక్రమానికి ఆదాయం సరిపోని దేవాలయాలకు 7 ప్రధాన ఆలయాల నుంచి నిధులు సమకూర్చేలా చూడాలని సూచించారు. తిరుమల వెంగమామ అన్నప్రసాదం తరహాలో ప్రమాణాలు పాటించాలన్నారు. దేశంలో ఎక్కడా లేనట్టుగా రాష్ట్రంలో అన్నప్రసాద వితరణ జరగాలి. అలాగే ప్రసాదాల నాణ్యతపై దృష్టి పెట్టాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాలను దశల వారీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. మొదటి దశలో 23 ఆలయాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఉండాలని, టెంపుల్ టూరిజానికి ఇవి గ్రోత్ ఇంజిన్లు అయ్యేలా చూడాలని చెప్పారు. దేవాలయ భూములు ఆక్రమణకు గురవకుండా ఆస్తులను పరిరక్షించేలా వాణిజ్య సంస్థలకు లీజుకి ఇచ్చేందుకు కమిటీ వేసి సమగ్ర విధానాన్ని తీసుకురావాలి. దీంతో వచ్చే ఆదాయాన్ని తిరిగి ఆలయాల అభివృద్ధికి ఖర్చు పెట్టాలి. ఈ క్రమంలో ఎక్కడా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి. దేవాదాయ శాఖ భూములు హోటళ్లకు లీజుకి ఇచ్చినప్పుడు అక్కడ శాకాహారం మాత్రమే అందించేలా అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. బాలాజీ ఆలయ నిర్మాణ నిధి ఏర్పాటు చేసి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 1 చొప్పున కొత్త ఆలయ నిర్మాణం చేపట్టాలన్నారు. ఆలయాలు నిర్మించి నిర్వహణ విస్మరించొద్దు. ఆలయ కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా నిత్య ధూప దీప నైవేద్యాలు అందేలా చూడాలి. దేవాలయాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం 50,000కు పైగా ఆదాయం ఉన్న ఆలయాల్లో మాత్రమే సీసీ కెమెరాలు ఉండగా 6C కేటగిరీ కింద నోటిఫైడ్ అయిన 24,538 ఆలయాలను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో 12 జ్యోతిర్లింగం, 18 శక్తిపీఠం 2 కొలువైన ఒక్క క్షేత్రం శ్రీశైలమని, తిరుమల తిరుపతి స్థాయిలో శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఆస్కారం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీశైలంలో దేవాదాయ శాఖ భూములు పరిమితంగా ఉన్నందున ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని సూచించారు. ఇకపై ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు భూ కేటాయింపుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని స్పష్టం చేశారు. శ్రీశైలంలో వసతి గృహాలు ప్రభుత్వమే నిర్మించేలా చూడాలని చెప్పారు. అన్ని ఆలయాల్లో పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకున్నాం. 6A కేటగిరీ ఆలయాల్లో ఇప్పటికే 19,000 మొక్కలు నాటాము. అటవీ శాఖతో సమన్వయం చేసుకుని మిగిలిన ఆలయాల్లో పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలు చేపడతాం. ఆలయాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా సెంట్రలైజ్డ్ శానిటేషన్ టెండర్లు పిలిచాం. 175 ఆలయాల్లో ఆన్లైన్ దర్శనం, సేవ, వసతి, ఈ హుండీ వంటివి తీసుకొచ్చాం. 7 కోట్ల ఆదాయం కన్నా ఎక్కువ వచ్చే 22 ఆలయాల్లో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రవేశపెట్టాం. కృష్ణా, గోదావరి హారతులు ప్రతినిత్యం కొనసాగిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో మొత్తం నోటిఫైడ్ ఆలయాలకు ఏడాదికి 1,300 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. అందులో
850 కోట్లు టాప్ 7 ఆలయాల నుంచి సమకూరుతోంది. 5 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం వచ్చే ఆలయాల నుంచి 9% మొత్తాన్ని కామన్ గుడ్ ఫండ్ కింద జమ చేస్తున్నారు. 2024-25లో CGFకు 149 కోట్లు రాగా రాష్ట్రంలో వివిధ ఆలయాల్లో 111 కోట్లతో 48 పనులు జరుగుతున్నాయి. మొత్తం నోటిఫైడ్ ఆలయాలు 25,028 కాగా వీటిలో ప్రస్తుతం 50 లక్షల పైన ఆదాయం వచ్చే 6 A కేటగిరీ ఆలయాలు 169, 15 లక్షల నుంచి 50 లక్షల వరకు ఆదాయం ఆర్జిస్తున్న 6B కేటగిరీ ఆలయాలు 321, 15 లక్షల కన్నా తక్కువ ఆదాయం వచ్చే 6C కేటగిరీ ఆలయాలు 24,538 ఉన్నాయని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.